హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డబల్ కా మీఠా రెసిపీ. ఏం లేదండి, మన ఆంధ్ర తెలంగాణలలో రెండు రాష్ట్రాలలో ఏ చిన్న ఫంక్షన్లు కానీ ఏ శుభకార్యాలు పడినా కానీ అందరికి గుర్తొచ్చే రెసిపీ ఏంటంటే డబల్ కా మీఠా. స్వీట్ ఐటమ్స్లలో ఇది ఖచ్చితంగా చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి దీని కథ వేరేలాగా ఉంటుంది. ఏం లేదండి, మనం డబల్ కా మీఠా చేసుకునేటప్పుడు ఒక 2 hours ముందు బ్రెడ్ అనేది ఒక ప్లేట్లో తీసి పెట్టి కొంచెం ఫ్యాన్ కింద పెట్టానండి. అది కొంచెం డ్రై, మొత్తము తడి తడిగా ఉంటుంది కదండి, కొంచెము ఆ తడినెస్ పోయి డ్రై అవుతుందండి. అప్పుడు మనం నూనెలో వేయించేటప్పుడు వచ్చేసి అది ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా లైట్గా పీల్చుకుంటుందండి. ఏం లేదండి, ఫస్ట్ ఒక మిల్క్ బ్రెడ్ తీసుకొని మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని మనకు క్వాంటిటీ తగ్గట్టు తీసుకొని దాంట్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత మనకు ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి బ్రెడ్ ముక్కలు కొన్ని కొన్ని వేస్తూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టేసి అందులో గీ కొంచెం హీట్ అయిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ చెప్తున్నా, డ్రై ఫ్రూట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే డబుల్ కా మీఠాలోకి తిన్నప్పుడు చాలా బాగుంటాయి. తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో మన క్వాంటిటీ తగ్గట్టు చక్కెర వేసి అందులో వాటర్ వేసేసి, చక్కెర పాకు అనేది ఏమి ఉండదండి. చక్కెర మొత్తం కొంచెం ఒక 5 to 10 minutes లోపు మెల్ట్ అయిపోయి బాగా నీట్గా ఉంటుంది కదండి. మనం స్పూన్ నుంచి ఇట్లా పడవచ్చు, 2 వేళ్ళతో పట్టుకున్నప్పుడు చిప్ చిప్ అని తగులుతుంది కదండి. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బ్రెడ్ ముక్కలు వేయాలండి. బ్రెడ్ ముక్కలు వేసి అటు ఇటు కలబెట్టి ఒక 2 minutes మూత పెట్టి మగ్గబెడితే బ్రెడ్ ముక్కలు మెత్తగా అవుతాయండి. ఆ బ్రెడ్ ముక్కలు మెత్తగా అయ్యి వేసిన పాకం అంతా అబ్జర్వేషన్ అయిపోతుందండి. తర్వాత అందులో ఒక కప్పు పాలు, ముందుగానే తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరి వేసేసండి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మన ఇష్టం అండి. వేసేసి అటు ఇటు కలిపేసి ముందుగా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ వేసి అటు ఇటు కలిపేసుకొని ఒక 2 minutes దాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని తింటే సూపర్తో ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.